హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా ఆ గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రేశ్వరి గారికి, స్వర్ణమల మేడం గారికి, అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే రామకృష్ణ పరమహంసులకు, శారదామాతకు, అలాగే రమణ మహర్షులకు నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడంకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఎంతగా సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు రమణాశ్రమ జీవితం సూర్యనాగమ్మ గురించి కొన్ని అధ్యాయాలు చదివాను ఇంతకు ముందే. ఇప్పుడు తర్వాత అధ్యాయాలు చదువుతున్నానండి. అంటే భగవాన్ గారికి కణితి వచ్చింది కదా, ఇంతకు ముందు అధ్యాయంలో చదువుకున్నది అది. ఆయనకు ఆపరేషన్ చేశారు, కానీ అది వద్దన్నా వినకుండా డాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏమైనా అయిపోతుందేమో, భగవాన్కి ఏమైనా అయిపోతుందేమో అనేసి చేశారనమాట. ఆపరేషన్ చేశారు. ఒకసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ అది తిరిగి వద్దన్నా చేయడం వల్ల, అది వినకుండా చేయడం వల్ల ఇంకొంచెము ఎక్కువైపోయింది. ఆ బ్లడ్ అంతా అది బాగా గాయం మానక బ్లడ్ అంతా కారడం వల్ల ఏమైందంటే మళ్ళీ బ్లడ్ ఎక్కిచ్చారన్నమాట ఎవరిదో తీసి. అది అందరికీ పడదు కదండి. అందులో ఆయన భగవాన్ దాంట్లో ఉన్నాడు, ఆయన స్వీకరించే పరిస్థితిలో లేడు కాబట్టి అది ఆయనకు సెట్ అవ్వలేదన్నమాట. భగవాన్ ఎక్కడికి పోతారు అంటే ఎక్కడికి పోగలరు అని అన్నారు, కానీ భగవాన్ శరీరం ఎక్కడికి పోతుంది అని అసలు ఏమా అన్న శంక నన్ను పీడిస్తూనే ఉండేదనమాట. అంటే సూర్యనాగమ్మ గారికి ఇవన్నీ డౌట్స్, ఆమె లేఖల్లో రాసినవి ఇవన్నీ. పర్వాలేదు అని చెప్తున్నారు. అంటే 31/7/49 మధ్యాహ్నం మా అన్నగారితో గురుస్వామి మొదలయ్యారు వస్తారని తెలిసి ఆ ఉదయానికే శ్రీనివాసరావు, రాఘవాచారి మొదలైన డాక్టర్లు 10 మందిని దొరస్వామయ్యారు వచ్చి చేరారు. క్యాన్సర్ కాదని గురుస్వామి అన్నారని విని తాము చేసిన పరిశోధన విధానం వారికి చెప్పదలుచుటయే తమ రాకకు కారణమని వారన్నారు. 31 మధ్యాహ్నము గురుస్వామి మొదలయ్యారు వస్తే ఈ డాక్టర్లంతా తాము చేసిన పరీక్షలన్నీ వారికి చెప్పి క్యాన్సర్ కాదనడానికి ఆధారమేమి అని అడగటం, వెనుక మొదలయ్యారున్న వారితో ఏకీభవించడం, ఆ వెనుక ప్రస్తుత ఉపద్రవ నివారణార్థం ఏమి చేయటం అన్న యోచన వస్తే మొదలయ్యారు ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఆపరేషన్ చేస్తే మంచిది, అదైతే రక్తస్రావం అంతగా ఉండదు అని చెబితే అంతా సమ్మతించి భగవాన్తో మనవి చేసి అనుజ్ఞ పొంది 7/8/49 తేదీన ఆదివారం గనుక ఆనాడు తదితర డాక్టర్లంతా సహకారులుగా ఉండేటట్లుగా రాఘవాచార్య ఆపరేషన్ చేసేటట్లను గురుస్వామి మొదలయ్యారి ఆ వేళకు వచ్చేటట్లును తీర్మానించుకొని వెళ్ళటమును జరిగింది. ఆ మరుదినమే భగవాన్ శరీరానికి విశ్రాంతి కావలసి ఉన్నది గనక 2 వేళల వేద పారాయణ సమయంలో తప్ప తదితర సమయాలలో ఎవరు హాల్లో కూర్చోకుండా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళవలసిందని ఆఫీసు వారు నిర్ణయించారు. ఇట్లా క్రమంగా దూరం చేస్తున్నావా ఈశ్వర అని తోచి ఎంతో దుఃఖం వచ్చింది. అంటే 5వ తేదీ మళ్ళీ ఏం చేశారు, డాక్టర్ల బస నిమిత్తం మౌర్వి గెస్ట్ హౌస్ బాగు చేయించారంట. 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి డాక్టర్లు రాసాగారు. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని రాయపేట ఆసుపత్రి నుండి
ఎక్స్రేతో సహా ఎలక్ట్రిక్ ఆపరేషన్ కు కావలసిన సామానంతా ఒక లారీ నింపుకొని కొంత సామాను తమ తమ సొంత కార్లలో పెట్టుకొని మధ్యాహ్నం 3 గంటల లోపలనే ఈ సేవలో పాల్గొనుటకు అవకాశం దొరకటే చాలునని రాఘవాచారితో సహా 30 మందికి పైగా డాక్టర్లు తయారైనారు. గవర్నమెంట్ ఆసుపత్రి నుండి ఈ విధంగా ఇంత సామాను బయటికి వెళ్ళటం అనేది ఎప్పుడూ లేదట. పైగా అందుకు గాను ఏ మాత్రము ధన వ్యయము లేదు. రాను పోను ఖర్చులు మాత్రం ఎంతగాని తానే భరిస్తానని పార్థసారథి అయ్యంగారు పూనుకొన్నారు. వారును 6వ తేదీ సాయంకాలంకే ఇక్కడికి వచ్చి చేరారు. ఆశ్రమం ఆసుపత్రి అంతా శుభ్రపరిచి ఆయుధ సామాగ్రులన్నీ ఉడకబెట్టి బల్లులు కుర్చీలు ఏమేమి కావాలో అవన్నీ తయారు చేశారు. ఆపరేషన్ చేస్తే వాంతులు అవుతాయేమోనని ఆనాడంతా శ్రీవారికి అన్నం పెట్టక ఎక్స్రే తీసి అల్పాహారం ఏదో ఇచ్చారు. సాయంకాలము 3 గంటల లోపల ఎక్స్రే తీసి లోపలికి పాకలేదని ఆపరేషన్ చేయవచ్చునని నిర్ణయించుకున్నారు. ఈ డాక్టర్ల సమూహమే కాక రామచంద్రరావు మొదలైన ఆయుర్వేద వైద్యులు మరికొందరు భక్తులు ఎంతో ఆతృతతో పరిగెత్తుకుని వచ్చారు. ఆ సంఖ్యలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ నారాయణరావు గారొకరు. లోగడ ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఆపరేషన్ టైంలో ఆదివారం కనుక ఆపరేషన్ మధ్యలో కరెంటు పోతే టార్చిలు లాంతర్లు పెట్టుకుని ఆపరేషన్ ముగించారన్న సంగతి నారాయణరావుకి జ్ఞప్తికి వచ్చి, రేపు కూడా ఆదివారమే కదా, ఎలక్ట్రిక్ కరెంటు పోకుండా ఉండే ఏర్పాటు చేశారా అని ఇక్కడి వారిని అడిగితే అయ్యో మర్చిపోయామని అన్నారట. ఆ వెనక రాత్రి 10 గంటల వేళ మెట్టూరుకు ట్రంక్ కాల్ చేసి ఆపకుండా ఉండే ఏర్పాట్లు చేశారు వారు. ఎలక్ట్రిక్ యంత్రంతో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ స్థలానికి చుట్టుపక్కల దాదాపు 40 గజాల దూరంలో ఎవ్వరు గాని గట్టిగా నడిచినా మాట్లాడినా భూమి అదిరి ఆ అదరుట వల్ల ఆ యంత్రానికి కదలిక కలుగునట. అందువల్ల ఆ సమయంలో ఆపరేషన్ కు సంబంధించిన వారే తప్ప మరెవరిని రానియకుండా చూసే నిమిత్తం పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి ఈ సన్నాహం అంతా చూస్తూ వింటూ మధ్యాహ్నం నా కుటీరానికి వస్తే ఒంటరితనం వల్ల ఏమీ తోచక ఆశ్రమానికి వెళ్ళి ఆ పగలంతా అక్కడే ఉండిపోయాను. ప్రొద్దు వాళ్ళను కొద్దీ రాత్రి గడవాలే ఎట్లాగా అన్న చింత కలిగింది. ఇది ఇట్లా ఉండగా భగవాన్కు విశ్రాంతి కావాలని సాయంత్రము శ్రీవారి సన్నిధిలో వేద పారాయణ వద్దని మాతృభూతేశ్వరాలయంలో జరిపించి ఎవరూ హాల్లోకి పోరాదని బయటనే నమస్కరించి ఇళ్లకు పోవలసిందని ఆఫీసు వారు ఆజ్ఞాపించారు. భగవాను సమీపించేందుకైనా వీలు లేనందువల్ల ఏమీ తోచక మాధవి అమ్మతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ వేద పారాయణానంతరం మాతృభూతేశ్వరాలయంలో దూరి ముఖద్వారం వద్ద మేము ఇతరులకు కనిపించకుండా భగవాన్ మాత్రం మాకు కనిపించేలాగన ఒదిగి కూర్చున్నాం. అంతకు ముందు భగవాన్ లోపలికి రానిచ్చి దర్శనం చేసుకుని పోనీయక అందరినీ ఉపద్రవం కలిగించటం ఎందుకు రానియండని ఆజ్ఞాపించడం వల్ల హాలుకు వెలుపల ఉన్న వారంతా లోపలికి వచ్చి నమస్కరించి వెళ్ళిపోయారట. మాకు ఆ విషయం తెలియదు. భగవాన్ మా ఉనికి కనిపెట్టి అదుగు నాగమ్మ మాధవి అక్కడున్నారు, పాపం ఈ సమాచారం వాళ్లకు చెప్పి రమ్మనండయ్యా అని సేవకులొకరిని మా వద్దకు పంపారు. ఇక మా ఆత్రత ఎట్లా ఉంటుందో వేరే చెప్పాలా. 7 గంటలు కావచ్చింది. భగవాన్ సన్నిధిలోను వెలుపల సేవకులు తప్ప ఎవ్వరూ లేరు. ఇంగ్లీష్లోను అరవంలోను తెలుగులోను చెప్పించి వెంటనే గురుస్వామి వేరొక కారులో మద్రాసు వెళ్లారు. ఆ వెనుక భగవాన్కు ఆసుపత్రిలోనే ఆహారం ఇచ్చే ఏర్పాటు చేసి రాఘవాచారి మొదలైన వారంతా తామును ఆహారం తీసుకుని ఆనాడంతా ఇక్కడే ఉండి సాయంకాలం దర్శనం వద్దని మనవి చేస్తే భగవాన్ సమ్మతించక ఆసుపత్రి వసారాలో పడక కుర్చీ మీద కూర్చొని సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. 8వ తేదీ ఉదయం కూడా 9 నుండి 10 వరకు అలాగే దర్శనం చేశారు. ఆ మధ్యాహ్నం భోజనానంతరం 1 వారం రోజులు నడవవద్దని ఆసుపత్రిలోనే ఉండటం మంచిదని ప్రార్థనాపూర్వకంగా భగవానునితో మనవి చేసి
తెచ్చిన సామానుతో సహా పట్నం వెళ్లారు. భగవాన్ తామక్కడ ఉంటే దర్శనార్థం వచ్చే భక్తులకే కాక మందుల నిమిత్తం వచ్చే బీదలకను కష్టం కలుగుతుందని చెప్పి డాక్టర్లు గేటు దాటారో లేదో ఆసుపత్రి నుండి కొత్త హాలకు నడిచి రావటం చూసి ధైర్యం. మేడం ఏంటి మేడం? మీరు కంటిన్యూ చేయండి. కాలేజీ కాడ నుంచి అమ్మాయి ఫోన్ చేసింది, 15 నిమిషాలు పడుతుంది, నేను పోయేసి వస్తాను. ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఓకే మేడం. ఓకే మేడం. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, మీరు చేస్తున్నాను మేడం. నేను ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. డాక్టర్లు గేటు దాటారో లేదో ఆసుపత్రి నుండి కొత్త హాలుకు నడిచి రావటం చూసి ధైర్యం కలిగి మా అన్న మద్రాసు వెళ్ళారు. వెంటనే ఆతృతతో నేనును ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్ సోఫా మీద పడుకొని ఉన్నారు. తలుపులు మూసి ఉన్నవి. కటకటాల ద్వారా దర్శనం చేసుకోవాలని గాని లోపలికి రావద్దని సేవకులు అన్నారు. అంతే చాలని ద్వారం వద్ద నమస్కరించి వరండాలోనే అంతా కూర్చున్నాం. ఉదయం సాయంకాలం కోవెలలోనే వేద పారాయణ జరుగుతున్నది. ఎప్పటికీ ఈ స్థితి మారుతుందా ఈశ్వర అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆగస్టు 14వ తేదీ వచ్చింది. మర్నాడే భారతదేశానికి స్వాతంత్రం లభించిన సుదినం కదా. ఆ స్వతంత్ర దినము నాడైన భగవానుని సమీపానికి వెళ్ళేటందుకు లేదే అని ఆ రాత్రంతా విచారంగానే ఉన్నది. తెల్లవారి 7:30కు ఆశ్రమానికి వెళ్ళాను. గేటు వద్దకే రేడియో పాట వినిపించింది. ఎక్కడ నుంచా అని చూస్తే భగవానును కొత్త హాలు నుంచేనని తెలిసింది. ముందుకు సాగి చూస్తే ఆ హాలుని ఇనప కటకటాల తలుపులు బాహాటంగా తెరిచి ఉన్నవి. ఈ స్వతంత్ర దినం నాడు శ్రీవారిని సమీపించే స్వతంత్రం లభించినా ఏమి అన్న ఆశతో దగ్గరకు వెళ్లేసరికి తూర్పు ద్వారాన హాల్లోకి వెళ్లి దర్శనం చేసుకుని దక్షిణ ద్వారాన బయటికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నది. ఎంతో సంతోషంతో లోపల ప్రవేశించాను. బాలభాను ప్రభాభాసిత ముఖ వికాసంతో బాలిసు నానుకొని కూర్చున్నారు భగవాన్. నమస్కరించి లేచి ఆ మూర్తిని చూస్తూ అట్లాగే నిలబడ్డాను. దర్శనం చేసుకుని వెళ్ళవలసిందే గాని కూర్చునేందుకు లేదమ్మా అన్నారు కృష్ణస్వామి. వసారాలోకి వేశాను. దర్శనార్థం వచ్చే పోయే భక్తులందరినీ కృపా వీక్షణాల వల్ల ఆదరిస్తూనే ఉన్నారు భగవాన్. ఈ పీడ అంటే ఈ కురుపు ఇంతటితోనైనా వదిలిపోతే బాగుండనని ప్రార్థిస్తూ అంతా 10 వరకు అసారా చుట్టూ కూర్చున్నాం. సాయంకాలం 3 నుండి 6 వరకు అట్లాగే జరిగింది. మొత్తం మీద ఆనాడంతా రేడియో పాడుతూనే ఉన్నది. ఇంతకంటే వేద పారాయణ చేస్తే బాగుండును కదా అని అంతా అనుకున్నాం. కానీ అది ఇంకా ఆరంభించలేదు. ఋష్యాశ్రమంలో వేదనాదం వినపడకుంటే ఎట్లాగో ఉంటుంది సుమా. పూర్వం బ్రహ్మ ముహూర్తంలోనే వేద పారాయణ చేసేవారా. భగవాన్ శరీరం అస్వస్థతగా ఉంటూ రావటం వల్ల కొన్ని నెలలుగా అది విరమించి ఉదయం 8ంటికి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ 2 రోజులు ఉన్నదనగా అని 2 వేళల సన్నిధిలో పారాయణ నిలిపివేశారు. ఎందువల్ల అంటే భగవాన్ పారాయణం ఆరంభించినప్పటి నుండి ముగించి లేచేంత వరకు పద్మాసనస్తులై కూర్చుంటారే గాని కాళ్ళు చాపరు. అది బాధ కలిగిస్తుంది ఆపినట్లు వినికిడి. ఏమైతే ఏమి, తిరిగి ఆ రోజులు ఎప్పుడు రాగలవా అని ఎదురు చూసేవాళ్ళం. 46వ అధ్యాయం సహనం. 1949 అక్టోబర్ 2వ వారంలో తప్పనిసరిగా మా అన్నగారికి ఇంటికి అంటే మద్రాసుకు వెళ్ళి నేను నవంబర్ 8వ తేదీన ఉదయాన బయలుదేరి సాయంకాలానికి అరుణాచలం వచ్చి సామాన్ నా కుటీరంలో పడవేయటమే తడుగా ఆశ్రమానికి వెళ్ళాను. 7:30 అయింది. భగవాన్ ఆహారం తీసుకుంటూ ఉన్నందువల్ల వసారాలో కొంచెం సేపు నిల్చున్నాను. 15 గంటలో సమీపవర్తిగానున్న సత్యానంద స్వామి వచ్చి భగవాన్ దర్శనార్థం హాలు లోపలకు రావచ్చునన్నారు. వెళ్లి చూసేసరికి సోఫాకు ఎదురుగా టేబుల్ వేసి ఉన్నది. దాని మీదనే ఆహారం తీసుకుంటున్నారు కాబోలును. ఒక గిన్నెలో చెయ్యి కడుక్కొని తుండులో తుడుచుకుంటూ ఉన్నారు భగవాన్. 1/2 గంటలో అరుణాచల శిఖరాన్న ఆరోహించే ఆ దృఢ శరీరం ఈ విధంగా ఉన్నదే అన్న దిగులుతో నమస్కరించి
లేచి తేరిపారా చూతును కదా ఒళ్ళంతా ఏదో బీభత్సంగానో భీకరంగానో ఉన్నట్లు తోచింది. అదేమని అడిగేందుకైనా లేకుండా కుశల ప్రశ్నలు ఆరంభించారు భగవాన్. ఎట్లాగో సందు చేసుకుని చెయ్యి ఎట్లాగున్నది అన్నాను. ఏమో ఉన్నది అన్నారు భగవాన్. ఆ మాటల ధ్వని ఎట్లాగో ఉన్నది. నేను మద్రాసు వెళ్ళేటప్పుడు భగవాన్ శరీర స్థితి బాగున్నట్లు ఇట్లాగున్నదే, ఎట్లా వెళ్ళాను అంటే దానికేమి ఇప్పుడేమున్నది అని ఎంతో ధైర్యం కలిగేట్లు సెలవిచ్చారు భగవాన్. ఇప్పటి ఈ మాటల ధ్వని వినేసరికి మనసులో దిగులు పుట్టింది. డాక్టర్లంతా చూస్తూ నిలబడి ఉండటం వల్ల ఏం అడిగేందుకు వీల్లేక కుటీరానికి వచ్చాను. మరుదినం ఉదయాన వెళ్లి చూద్దును కదా ఒళ్ళంతా ఎర్రని దద్దుర్లతో పెట్ల వేసి ఉన్నవి. ఆతృత ఒళ్ళంతా అదేమి అన్నాను. ఏమో అట్లా అయింది, ఏం చెప్పేది అన్నారు భగవాన్. అటు ఇటు చూద్దును కదా ఎలక్ట్రిక్ హీటర్లు రెండు పక్కల గజం దూరమైనా లేకుండా పెట్టి ఉన్నవి. ఎలక్ట్రిక్ పానే భగవాన్ ఒంటికి అంతగా సరిపడదు కదా. ఆ హీటర్లు పెట్టారే వీటి వల్ల ఇట్లా పెట్టిందా ఏమి అన్న ఆ సందేహం మనసులో ఏర్పడింది. ఏమనేందుకు తోచక అక్కడ కూర్చోరాదన్న నిబంధనను అనుసరించి బయటికి వచ్చేసాను. ఆ రాత్రికి ఎలక్ట్రికల్ ఇంజనీరు నారాయణరావు భగవాన్ దర్శనార్థం వచ్చి భోజనానంతరం మా ఇంటికి వస్తే వారిని ఈ విషయం అడిగాను. అయ్యో ఆ హీటర్లు తెర అడ్డం కట్టి దూరంగా పెట్టాలి గాని అట్లా పెట్టరాదమ్మా, ఆ బొబ్బరింతకు అదే కారణమా అయి ఉండవచ్చును అన్నారు. ఆ సంగతి ఆఫీసులో చెప్పండయ్యా అంటే ఏమో ఏమనుకుంటారో అని జంకాను అని అన్నారు. ఆ మరుదిన ఉదయం నాతో వచ్చి ముందు భగవాన్తో చెప్పి ఆ వెనుక ఆఫీసులోనూ చెప్పారు. అప్పుడు అందరూ కూడబలుక్కుని ఆ హీటర్లు తీసి మామూలు కుంపటి పెట్టారు. ఈ సంగతి ఆ నోట పడి భక్తులందరికీ తెలిసింది. ఒక చొరవ గల భక్తుడు భగవాన్ను సమీపించి ఆ హీటర్ల వేడి తెర అడ్డం లేకుండానే అట్లాగే పడితే ఒళ్ళంతా తాపంగా కూడా ఉంటుందట కదా అన్నాడు. అవునవును అట్లాగే ఉన్నది అన్నారు భగవాన్. భగవాన్ ఇది వద్దని చెప్పలేదేమి అన్నాడు అతను. ఏమో మామూలు కుంపట్లయితే బొగ్గులు వేయాలి, విసరాలి, దుమ్ము పడుతుంది. ఇదైతే ఏ చిక్కు ఉండదని వారంతా తెచ్చిపెట్టారు, మనం ఎందుకు వద్దనేది అన్నారు భగవాన్. తాపంగా ఉంటుందన్నారుగా అన్నాడా భక్తుడు. దానికేమీ ఉంటే ఉంటుంది, మేము అంత మంచిదని పెడితే తిరస్కరించారని అనుకోరు. పైగా ఈ కొత్త హాలులో దుమ్ము పడి పాడవుతుందేమో ఎట్లాగన్నా కాని అని ఊరుకున్నాను. ఇప్పుడేమో ఆ నారాయణరావు కూడదన్నాడు. సరే మన కుంపటి మనకు వచ్చింది ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. 1946లో కూడా ఒకసారి ఇట్లాగే జరిగింది. ఏమంటే భగవాన్ భక్తుడు ఆయుర్వేద వైద్యుడు అయిన బెంగళూరు రామచంద్రారావు సమీపవర్తిగా ఉన్న రాజగోపాలయ్యరు కలిసి భగవాన్ కాళ్ల నొప్పులు తగ్గే నిమిత్తం ముందే చెబితే వద్దంటారని శ్రీవారితో చెప్పక ఖరీదు గల దినుసులన్నీ వేసి ఘాటుగా ఒక తైలం తయారు చేశారు. చెప్పకుండా చేస్తున్నారు గనక భగవాన్ ఉపేక్షగా ఊరుకున్నారు. ఆ వైద్యులది తయారైన వెనక 1-2 రోజులు వాడి సేవలకు ఒప్పగించి వెళ్ళిపోయారు. 4-5 రోజులు వాడేసరికి భగవాన్ కాళ్ళు ఎర్రబడి పెట్లటానికి ఆరంభించినవట. భగవాన్ ఏమి మంట అంటారా, నొప్పి అంటారా, సేవకులు ఇట్లా పెట్లుతున్నదే అంటే లోపల ఉన్నదంతా బయటికి వస్తున్నదేమో రానియండయ్యా అని అనేవారట. అదే సమయంలో వేరొక భక్తుడు అదేదో ఎలక్ట్రికల్ యంత్రం అంటే బ్లోయర్ తెచ్చాడట. అది ఒక పక్కన నొక్కితే వేడి గాలి, మరొక ప్రక్క నొక్కితే చల్లగాలి వస్తుందట. చలికాలం కదా, 1-2 రోజులు అది భగవాన్ సన్నిధిలో ఉపయోగించారట. అది ఇది జోడై కాళ్ళంతటా ఎర్రగా పెట్లి బొబ్బరించడం వల్ల అందరి కళ్ళ పడ్డది. తైలం వల్ల అని కొందరు, యంత్రం వల్లనని కొందరు గుసగుసలు ఆడారు. చివరకు ఒకరు భగవాన్ను సమీపించి అయ్యో ఇట్లా పెట్ల వేసిందే ఆ తైలం ఆ యంత్రపు గాలి మానరాదా అంటే ఖరీదు గల దినుసులు వేసి ఘాటుగా తైలం చేస్తే త్వరగా పోతుందని కదా చేశారు, ఇట్లా ఫలించింది మంచిదే కదా
మామూలు కుంపటి ఎందుకని ఫ్యాషన్ గల యంత్రం తెచ్చారు. నన్ను అడిగా చేశారు ఇవి. అడిగితే వద్దంటానని ఈ తంత్రంగా తెచ్చారు. అయితే స్వామిని సుఖపెట్టాలని కదా వారి తాత్పర్యం. ఉండనియండి, అంత కష్టపడి తెచ్చాం, స్వామి తృణీకరించరని అనుకోరు, వారిని ఎందుకు చిన్నబుచ్చడం అన్నారు భగవాన్. ఇదెక్కడి దాక్షిణ్యం, ఒళ్ళంతా పెట్ల వేసిందే అన్నారా భక్తులు. అయితే ఏమండి, అంత ఖరీదు పెట్టింది వృధా పోదు అన్నారు భగవాన్. వృధా ఏమి, మరెవరైనా వాడుకుంటారు అన్నారా భక్తులు. సరి మనకు సరిపడినది ఇంకొకరికి ఎందుకు అన్నారు భగవాన్. అయితే అట్లాగే ఉంచుతామని భక్తులంతా పట్టుపట్టి అవన్నీ ఆపుదల చేసి ఇప్పుడు ఇవి మానేటందుకు భగవానే ఏదైనా ఉపాయం సెలవియ్యండి అని ప్రార్థిస్తే, ఏమీ వద్దయ్యా, టెంకాయ నూనెలో కరకాయ కొట్టివేసి ఊరనిచ్చి ఆ నూనె తీసుకొని రండి అని సెలవిచ్చారు భగవాన్. ఆ వెనుక ఆ నూనెతో ఆ బొబ్బరింతలు తగ్గిపోయినవి. ఇప్పుడును అట్లాగే భగవాన్ స్వయంగా ఏదైనా చెప్పి చేయించుకుంటే బాగుండునని నా ఆశ. ఎప్పుడైనా ఆ విధంగా నేను ప్రార్థిస్తే వారంతా గొప్ప గొప్ప వైద్యులు ఏదో చేస్తున్నారు కదా, కానీ ఏదో ఒకటి అని అనేవారు భగవాన్. 47వ అధ్యాయము ఇప్పుడేమి తొందర లేదు అనేది పాయింట్ చెప్తున్నారు ఆయన భగవాన్. 1వ తేదీ అంటే 1వ తేదీ 9వ నెల 49 సంవత్సరము నుండి భగవాన్ సన్నిధిలో వేద పారాయణ ఆరంభించి 2000 పారాయణ సమయంలో మాత్రం అంతా హాల్లో వచ్చి కూర్చుని పారాయణ ముగిసిన వెంటనే బయటికి వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు జరిగినవి. క్రమంగా మామూలు పరిస్థితికి వస్తుందేమోనని అంతా ఆశించాం. కానీ 24/11/49 తేదీకే పుండు ఆడటం లేదని తెలిసింది. 1/12/49 తేదీ నాడే ఇక్కడి డాక్టర్లు సెలవేసిన కురుపును చూశారట. ఆ సంగతి చూశాయగా నాకు తెలిసింది. ఆనాడు సాయంకాలం వేద పారాయణ సమయంలో భగవాన్ వైపే పరిశీలనగా చూస్తూ కూర్చుంటే కట్టు సందులో నుంచి నల్లగా ఎదుగుతూ ఉన్న గడ్డ నా కంట పడ్డది. పారాయణ ముగియగానే అంతా లేచి బయటికి వెళ్ళిన వెనుక నేను నమస్కరించి లేచాను. సేవకులు తప్ప ఎవరూ లేరు. భగవాన్ ఉద్దేశించి, అయ్యో మళ్ళీ సెలవేసిందే, ఈసారి పై వరుసగా కూడా ఉన్నట్లున్నదే అన్నాను. నీకెవరు చెప్పారు అన్నారు భగవాన్. ఎవరు చెప్పేది ఏమున్నది, ఆ కట్టు సందులో నుంచి నల్లగా కనిపిస్తోందే అన్నాను. భగవాన్ కట్టు తొలగించి గడ్డను చూపుతూ, ఇదిగో ఎదుగుతున్న చూడు అంటూ తండ్రి బిడ్డను చూసినట్లుగా జాలిగా చూశారు నన్ను. నా కళ్ళు నీళ్లతో నిండినవి. ఏమీ తోచక అట్లాగే నిలబడ్డాను. భగవాన్ నా అవస్థ చూసి, కృష్ణ పత్రిక ఇచ్చారా, గృహలక్ష్మి వచ్చింది చూశావా అంటూ వేరే ప్రసంగంలోకి దింపారు. ఎక్కువసేపు అక్కడ నిలవరాదని బయటికి వచ్చాను. మళ్ళీ సెలవేసిందన్న సంగతి ఇక్కడి వారు మద్రాసుకు తెలియజేస్తే, ఎస్ దొరస్వామయ్య 12వ తేదీ మధ్యాహ్నానికి రాఘవాచారి ఇత్యాది డాక్టర్లను తీసుకుని వచ్చారు. వారంతా చూసి 19వ తేదీన తిరిగి ఆపరేషన్ చేయటానికి నిశ్చయించుకొని వెళ్లారని విని నాకు కంపం పుట్టింది. 13వ తేదీన ఉదయమే శ్రీవారికి సమీపించి, ఎన్నిసార్లు ఈ కోతలు ఒక్క సంకల్పంతో పోయేదానికి అన్నాను స్వతంత్రంగా. కానీ చూస్తామన్నారు భగవాన్. ఏం చూడటం, ఎప్పటికీ ఆ సంకల్పం రావటం, ఇంకా పని ఉన్నది మాకు, రెక్కలు రావద్దు అన్నాను. భగవాన్ ఊహు అంటూ జాలిగా చూసి మౌనం వహించారు. 15వ తేదీ సాయంకాలం 6 గంటల వేళ మిసెస్ తలయర్ ఖాను ఎంతో ఆర్తితో ఈసారి పుండు పైకి పాకింది గనక ఆపరేషన్ చేయవద్దని, వేలూరు నుండి డిఎంఓను తీసుకొని వస్తామని అధికారులతో చెప్పి వేలూరు వెళ్ళింది. 16వ తేదీన డిఎస్ఓ వచ్చి చూసి రాఘవాచారి వాళ్ళ పద్ధతికే ఆమోదం చూపటం వల్ల ఆపరేషన్ ఆగే మార్గం కనిపించలేదు. ఈసారి పై వరుసన వచ్చింది. లోపలికంతా పాకిందో ఏమో. ఆ ఆపరేషన్ అయి బయటపడ్డప్పటికీ మాట కదా, చేయకుండా ఉంటే బాగుండినే అని భక్తులలో ఆందోళన బయలుదేరింది. నాకేమీ తోచక 18వ తేదీన ఉదయాన భగవాన్ సన్నిధికి వెళ్ళి నమస్కరించి భయంతో అట్లాగే నిలబడ్డాను.
ఏమి అన్నట్లు చూశారు భగవాన్. ప్రతి వాళ్ళు ఈ ఆపరేషన్ తట్టుకుని భగవాన్ శరీరం బయటపడ్డప్పుడు కదా అని అంటూ ఉంటే భయంగా ఉన్నదే. రేపేనా ఆపరేషన్ అన్నాను. వారంతా వస్తారిప్పుడు అన్నారు భగవాన్. నాకు వణుకు వచ్చింది. చేతులు నలుపుకుంటూ ఏమో భయంగా ఉన్నదే అన్నాను చల్లగా. భగవాన్ రవంత యోచించి జాలిగా నన్ను చూస్తూ అంటూ ఇప్పుడేమీ తొందర లేదు, ఏమీ కాదు అన్నారు చల్లగా. సరే అంటూ కళ్ళ నీళ్ళు ఆపుకొని బయటికి వచ్చాం. నలభై 48వ అధ్యాయము. చిన్న గదిలో అంటే ఈ ఆపరేషన్ సమాచారం తెలిసి 18/12/49వ తేదీ ఉదయానికే మా అన్న వచ్చారు. 19వ తేదీ ఉదయం 5 గంటలకే ఆశ్రమానికి వెళ్లి భగవాన్ ఆసుపత్రికి వెడుతూ ఉంటే దర్శనం అవుతుందని కాచుకొని ఉండి 5:30కే భగవాన్ ఆసుపత్రిలో ప్రవేశించడం చూశాం. 8:30కు ఆపరేషన్ అయిందని తెలిసింది. పుండు పైకంతా పాకి ఉండటం వల్ల ఈ ఆపరేషన్ చాలా కష్టమైందని, ఇక ముందు ఆపరేషన్ కు అవకాశం లేదని, నయం కావటం దుర్ఘటమని డాక్టర్లన్న విషయమును విన్నాము. వారం 10 రోజుల వరకు భగవాన్ ఆసుపత్రిలోనే ఉండాలని, ఎవరికీ దర్శనం ఉండదని చెప్పి చిన్నపోయిన ముఖాలతో డాక్టర్లంతా సాయంకాలం 3 గంటలకు వెళ్లిపోయారు. ఎంతకాలం దర్శన భాగ్యం లేకుండా ఉంటుందో నన్న విచారంతో సాయంకాలం 5 గంటలకు ఆశ్రమానికి వెళ్లితే ఇక్కడ ఉన్నట్లే ఉండి భక్తులకు దర్శనం అయ్యేట్లు ఏర్పాటు చేయాలి గాని అసలు చూడరాదని ఆంక్ష పెట్టడం ఎందుకని భగవాన్ సెలవిచ్చినందువల్ల ఆసుపత్రిలోన దర్శనానికి ఏర్పాట్లు జరగటం చూసి మా అన్న వెళ్లారు. ఆ వెనుక 10 రోజులకు పైగా ఆ విధంగానే గడిచింది గాని ఆసుపత్రిలో చాలా కాలం ఉంటే బీద సాధలకు కష్టం కలుగుతుందని అక్కడ ఉండనన్నారట భగవాన్. ప్రస్తుతం భగవాన్ శరీరం కొత్త హాలు నుండి దానికి ఎదురుగా కట్టిన మరుగుదొడ్డి వరకు నడిచి వెళ్లే స్థితిలో లేనందువల్ల ఆ హాలులోనే కమోడు పెడతాము, అక్కడికే దయచేయవచ్చును అని సర్వాధికారి మనవి పంపితే అది కోవెల గనక కమ్మోడు పెట్టరాదని సెలవిచ్చారట భగవాన్. అది కోవలైతే పాత హాలులో తూము పెట్టి స్నానం ఇత్యాదులకు ఏర్పాట్లు చేస్తానని భక్తులంతా పట్టుబట్టి భగవాన్తో మనవి చేస్తే అక్కడ లైబ్రరీ ఉన్నందున అది కాదన్నారట భగవాన్. కడకు కొద్ది రోజుల నుండి విశ్రాంతి సమయంలోనూ రాత్రి వేళలందు భగవాన్ నివసిస్తున్నటువంటి ఇది కొత్త హాలుకు ఎదురుగా ఉన్న చిన్న గది. ఆ గదిలో జనవరి 1వ తేదీ రాత్రి 10 గంటలకు తమ పడక వేయించుకొని ఆసుపత్రి నుండి నడక వచ్చి అందులో ప్రవేశించారు భగవాన్. అప్పటికే డాక్టర్ రాజగోపాల్ అయ్యర్ను తీసుకుని వచ్చి హోమియో వైద్యం ప్రారంభించారు. 3వ తేదీ బ్రాహ్మీ ముహూర్తంలోనే నేను గిరి ప్రదర్శనకు వెళ్ళాను. తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి ఆ చిన్న గది వరండాలో సన్నని బల్ల వేయించుకొని ఆ బల్ల మీద కూర్చుని భగవాన్ భక్తులకు దర్శనం ఇచ్చే ఏర్పాట్లు జరిగి ఉన్నవి. 9 గంటలకల్లా భగవాన్ బయటికి వచ్చి ఆ బల్ల మీద కూర్చున్నారు. కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి సూర్యకిరణాలు బంగారు రేఖల వలె శ్రీవారి శరీరం మీద ప్రసరిస్తూ ఉన్నవి. చిక్కి శల్యమై పిండి బొమ్మ వలె ఉన్న ఆ దేహంలో నుండి కాంతి వెళ్లి విరిసి చుట్టూ ఆవరించింది. 9 నుండి 10:15 వరకు చుట్టూ అందరినీ కూర్చొనియవలసిందని భగవదాజ్ఞ. తిరిగి సాయంకాలం 5 గంటల నుండి 6 వరకు అదే విధంగా దర్శనం లభించింది. 5/1/1950 తేదీన శ్రీవారి 70వ జయంతి అంటే 70 సంవత్సరాలు నిండి ఉన్నవన్నమాట. ఆ జయంతి మహోత్సవం జరిగినప్పుడును అదే విధంగా దర్శనం ఇచ్చారే కాని పూర్వం వల్లే పంక్తి భోజనానికి రావటం గాని ఎడతగిన దర్శన భాగ్యం గాని లభించనే లేదు. భగవాన్ తాము స్కందాశ్రమంలో ఉండగా వల్లిమల మురుగన్ అమ్మ అనడిగి కమండలం తీసుకుని వెళ్లారని 14వ తేదీన సెలవిచ్చిన విషయం అప్పుడే నోటు చేసుకున్నాం. కానీ విపులంగా వ్రాయలేదెందుకో. జయంతి సందడి తగ్గిన వెనుక 23వ తేదీన వేకున గిరి ప్రదర్శనానికి వెళ్ళాను. తిరిగి ఆశ్రమానికి వచ్చేటప్పటికి
9 గంటలయింది. వల్లిమల మురుగన్ తమ శిష్య బృందంతో వచ్చి భగవాన్ సన్నిధిలో తిరుపుగళ్ పాడుతూ ఉన్నారు. నమస్కరించి లేచానో లేదో భగవాన్ నన్ను ఉద్దేశించి ఆ మురుగనును చూపుతూ, ఇదిగో వీరు వల్లిమల మురుగన్, వీరు తిరుపగళ్ భజన కూటములు స్థాపించిన వారు అని చెప్పి ఇతరులకు కనిపించకుండా నాకు మాత్రం కనిపించేలాగున కమండలం పట్టుకున్నట్లుగా చెయ్యి ఆడిస్తూ తల ఊపి చిరునవ్వుతో మౌనం వహించారు. వెంటనే నాకు గత విషయం జ్ఞప్తికి వచ్చింది. భగవాన్ సంజ్ఞ గ్రహించినట్లుగా తల ఊపాను. ఆ చిన్న గదిలో ఉండగానే భావనగరం మహారాజు అంటే మద్రాసు గవర్నర్ వచ్చి భగవాను దర్శించి వెళ్ళారు. 49వ అధ్యాయము దుశ్శకనాలు గురించి చెప్తున్నారు. అంటే దుశ్శకనాలు ఏవో జరిగాయి ఇక్కడ అన్నమాట. 31వ తేదీన ఉదయం 9 గంటలకు యథాప్రకారం దర్శన సమయంలో భగవాన్ సన్నిధికి పోస్ట్ వచ్చింది. చూసి పంపిన వెనుక భగవాన్ నా వైపు చూసి, ఇదిగో ఈ పోస్టులో ఆస్ట్రేలియా నుండి 18 మంది సంతకాలతో ఒక ఉత్తరం రాసింది. విషయం ఏమంటే భగవానుకు అస్వస్థతగా ఉన్నదని విన్నాను. చాలా ఆందోళనగా ఉన్నది. త్వరగా నయం చేసుకోవాలని మా ప్రార్థన అని. ఇదే విషయం 18 మంది సంతకాలు చేశారు అని సెలవిచ్చారు. అందరి ప్రార్థన అదే అన్నాను. అంటూ ఊరుకున్నారు భగవాన్. 9వ తేదీ 9/2/1950 తేదీకి తిరిగి కురుపు సెలవేసినట్లు తెలిసింది. చొరవగల వారెవరు గాని ఎట్లాగైనా నయం చేసుకోవాలని భగవాన్ ప్రార్థిస్తే నేనేం చేసేదని, నాదేమున్నదని భగవాన్ సెలవిస్తూ ఉండటం వల్ల దేవతా ప్రార్థనలు చేసి చూద్దామని కొందరు స్త్రీలు 14వ తేదీ నుండి మండలం లెక్కన లలిత సహస్రనామ పారాయణం ప్రారంభించారు. 15వ తేదీన రాఘవాచారి వచ్చి చూచి ఇక ఏం చేసేందుకు లేదని, అనవసరంగా ఈ మందులు వాడి పత్య పానాదులతో భగవాన్ని బాధింపవద్దని చెప్పి వెళ్ళిపోయారు. అయినా కొందరు భక్తులకు ఆయుర్వేదం ఋషి ప్రోక్తం కనుక ఆ వైద్యం చేస్తే భగవాన్ సంకల్పం తెచ్చుకొని పచ్చకామెర్లు నాటి వల్లనే ఏవో మూలికలు చెప్పి చేయించుకుంటున్నారేమోనని నన్న భ్రాంతి. వదలక లక్ష్మీపతిని రప్పిస్తే మంచిదని కొందరు, మూసైతే బాగని మరికొందరు సూచిస్తూ కేకే నంబియార్ను పురస్కరించుకొని మూసును తీసుకొని వస్తామని శ్రీవారిని అడిగితే ఇంకా కొద్ది రోజులు ఈ హోమియో వైద్యమే చూద్దాం అన్నారట భగవాన్. 16, 17 తేదీలలో విపరీతమైన వార్తలు బయలుదేరినవి. ఏమంటే భగవాన్ శరీరం బాగుండలేదని విని గుంపులుగా డాక్టర్లు వచ్చినట్లే జ్యోతిష్కులను వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా భగవాన్ చరిత్రలోని జాతక చక్రం చూస్తూ గ్రహస్థితి ఏమీ బాగుండలేదని అంటూ ఉండేవాళ్ళు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ఎక్కువ రోజులు నిన్ను గుసగుసలాడసాగారు. అది విని చూసి ఆదుర్దాగా ఉన్న నా వద్దకు 18వ తేదీన ఒక ముసలమ్మ వచ్చి విచారంతో 2 వారాల కన్నా భగవాన్ ఉండరని డాక్టర్లు అన్నారట అన్నది. నాకేమీ తోచక ఆ మధ్యాహ్నం భగవాన్ ఏదో అడగాలని సత్యానందంతో చెప్పి శ్రీవారి సన్నిధికి వెళ్ళాను. ఏం అడిగేందుకు జంకి నిల్చుంటే, ఏమో అంటేరే అడగండి అన్నాడు సత్యానందం. ఏమి అన్నాడు భగవాన్. చెయ్యి విషయమే మళ్ళీ వచ్చింది అన్నాను. వస్తే ఏమి, వస్తుంది పోతుంది అన్నాడు.